వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. ఇక కరోనా మహమ్మారి ఎంత కలకలం సృష్టించినో మనందరికీ తెలిసిందే. అయితే చైనాలో మరో వ్యాధి ఇలానే కలకలం సృష్టిస్తుంది. అదే హెచ్ఎంపీవీ. అయితే అసలు ఈ హెచ్ఎంపీవీ అంటే ఏంటి? దీని గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ప్రస్తుతం మనతోటి నవనిహాల్ సింగ్ గారు డాక్టర్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సో, హాయ్ సార్. హలో. సార్ చెప్పండి సార్, ఏంటి ఈ హెచ్ఎంపీవీ అంటే ఏంటి సార్? హెచ్ఎంవి అంటే ఇప్పుడు హ్యూమన్ నేను పట్టుకుంటా. మెటా న్యూమో వైరస్. ఇది హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అని ఇప్పుడు కొత్తగా వైరస్ వచ్చింది. ఇది సింగిల్ స్ట్రాండ్ ఆర్ఎన్ఏ వైరస్ ఉంది ఇప్పుడు. ఇది ఎక్కువ మాత్రం మనకి కనిపించేది లేట్ వింటర్లో ఇది ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది స్టార్ట్ అయ్యి కూడా మనకి దగ్గర దగ్గర ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి మేము ఎక్కువ చాలా కేసెస్ చేస్తున్నాము. మోస్ట్లీ చిన్న పిల్లల్లో లెస్ దెన్ 1 ఇయర్స్. కానీ ఈ వైరస్ కొంత పెద్ద పిల్లలకి 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ అండ్ పెద్దవాళ్ళకి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. కరోనా తర్వాత అందరికి మనకి భయం వచ్చేసింది. ఇప్పుడు అది అంత సీరియస్గా ఉంటే, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి దీని సీరియస్ ఎఫెక్ట్ ఇంకా తెలియట్లేదు. ఎక్కువ మాత్రం ఇది వచ్చేది లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. సపోజ్ మనం జాగ్రత్తలు తీసుకోకుంటే ఇట్ ఈస్ బికమింగ్ సీరియస్ అవుతుంది ఇది. సార్, అయితే లాస్ట్ టైం కోవిడ్ టైంలో కూడా చాలా మంది ఇలానే నెగ్లెక్ట్ చేశారు. కోవిడ్ చైనాలో కదా వచ్చింది, ఇక్కడ కూడా ఏమొస్తుంది అన్నట్లుగా నెగ్లెక్ట్ చేశారు. ఇక్కడ మన ఇండియాలో కూడా ఎలా ఉంటుందంటారు సార్? ఒకవేళ ఇక్కడ వరకు వస్తే కోవిడ్ లాగా ఏమన్నా ఛాన్స్లు ఉన్నాయా? ఒకటి ఒకటి మనము జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వెదర్ మనకి ఇది మెటా న్యూమో వైరస్ అనుకోండి, కోవిడ్ వైరస్ అనుకోండి, న్యూమోనియా, ఇన్ఫ్లుయెన్జా, వాట్ ఎవర్ వైరస్ ఉన్నా మనము బేసిక్ ప్రోటోకాల్స్ మనము మర్చిపోవద్దు. అంత పెద్ద జబ్బు తర్వాత, కోవిడ్ తర్వాత మనము హ్యాండ్ వాషెస్, మాస్క్ వేయడము, ఇంకా ఎక్కువ మాత్రము ఇంపార్టెంట్ ఏంటంటే మన న్యూట్రిషన్ చాలా బాగా ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరికైనా కొంచెం దగ్గు, జలుబు గిట్ట ఏమున్నదంటే వాళ్ళు కూడా మాస్క్ వేసుకోవాలి. మనకి ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా మాస్క్ వేసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు అంటే ఎట్లా, చాలాసార్లు ఏంటంటే మనము ఈజీ తీసుకుంటాం. అది అంటే ఏం కాదండి, పర్లేదు అని నెగ్లెక్ట్ చేయకూడదు. దీనికి ట్రీట్మెంట్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఎక్కువ మాత్రం ఉంది. అంటే మనము జలుబు ఉన్నా దానికి టెంపరేచర్స్ కొరకు మెడిసిన్. ఎలాంటి వ్యాధి లక్షణాలు మనం చూడొచ్చు సార్? ఇప్పుడు అంటే లక్షణాలు ఎలాంటివి కనిపిస్తాయి ఎక్కువగా ఈ వ్యాధి? ఇది ఎక్కువ మాత్రం మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లాగా కోల్డ్, తుమ్ములు, దగ్గు. సపోజ్ ఇది కొంచెం నెగ్లెక్ట్ చేసినారంటే మళ్ళీ లోవర్ రెస్పిరేటరీ దిగిందంటే మనకి వీజింగ్ సౌండ్, అంటే చెస్ట్లో గురుక పిల్లి కూతురులాగా శబ్దం వస్తుంది. మళ్ళీ రెస్పిరేటరీ డిస్ట్రెస్ అవుతుంది, ఆక్సిజన్ సాచురేషన్ ఫాల్ అవుతాయి. మళ్ళీ వాళ్ళకి శ్వాసం పిలుస్తేందుకు ఇబ్బంది, అది షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటారు దానికి. సో అటువంటి పరిస్థితి రాకుండా మనం మొదటి నుంచే జాగ్రత్తలు తీసుకున్నారంటే దానికి ఎఫెక్టివ్ ఉంటుంది. ఓకే, సమ్ టైమ్స్ ఏంటంటే దీనికి యాక్చువల్లీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏం లేదు. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ యాంటీబయాటిక్ నార్ దీనికి ఇంకా వ్యాక్సిన్ కూడా ఏం రాలేదు. కానీ మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, టెంపరేచర్ కూడా లో గ్రేడ్ టెంపరేచర్స్ ఎక్కువ మాత్రం వస్తుంది దీనికి. టెంపరేచర్స్ చాలా హై ఫీవర్ రావట్లేదు, కానీ అబౌట్ 38.5, 39 డిగ్రీ సెంటిగ్రేడ్ లాగా వస్తుంది. అంటే 101, 102, 103 దాకానే. బట్ సపోజ్ మనకి ఇన్ఫెక్షన్తోని ఎక్కువ టెంపరేచర్ వస్తుందంటే మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలి. కానీ మొట్టమొదటి యాంటీబయాటిక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. కానీ ఇంకొకటి సలహా అంటే, చాలాసార్లు ఏంటంటే మన పాపులేషన్కి అలవాటు ఏముందంటే కొంచెం ఇన్ఫెక్షన్ రాగానే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే యాంటీబయాటిక్ ఇచ్చేసే వస్తారు మా దగ్గర. ఆ పని చేయకండి. బికాజ్ యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ ఎక్కువ డెవలప్ అయిపోతుంది. మళ్ళీ మనకి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడానికి ఉండదు మనకి. సార్, జాగ్రత్తలు అంటే వీటిలో మామూలుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్? ఫస్ట్ థింగ్ ఈజ్ మనకి హ్యాండ్ వాష్ మంచిగా చేయాలి. సెకండ్ థింగ్ ఈజ్ సపోజ్ ఎవరికైనా కొంచెం దగ్గు, జలుబు ఉన్నా వాళ్ళు కూడా జాగ్రత్తలు మాస్క్ ఇట వేసుకోవాలి. థర్డ్ ఏంటంటే మంచి ఫుడ్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, సాలెడ్స్ గిట్ట ఎక్కువ తీసుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. స్లీప్ మంచిగా ఉండాలి. 6 to 8 అవర్స్ మినిమం స్లీప్ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీస్ అందరు చేసేది ప్రయత్నం చేయాలి. సో అండ్ క్రౌడెడ్ ప్లేసెస్కి అవాయిడ్ చేయాలి మనము. ఓకే సార్, అయితే ఇప్పుడు అట్లా ఎలాంటి చికిత్స తీసుకుంటే మంచిది అంటారు? దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్, వైరసెస్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏం లేదు ప్రస్తుతానికి. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సపోజ్ ఏదైనా దీనికి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు యాంటీవైరస్ రావచ్చు. బట్ ప్రస్తుతానికి అయితే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ గుడ్ ఫ్లూయిడ్స్, గుడ్ స్లీప్, గుడ్ న్యూట్రిషన్ అదే హెల్ప్ చేస్తుంది. ఎట్లుంది సార్ ఇక్కడ మన భారతదేశంలో కూడా ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అనుకోవచ్చా సార్? ఆల్రెడీ కొన్ని కేసెస్ మేము చూస్తున్నాము. వైరల్ ఇన్ఫెక్షన్స్ కొంచెం ఇంక్రీజ్ అయినాయి ఈ లాస్ట్ వీక్ నుంచి. దాంతోనే పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా చాలా జ్వరాలు
ప్లస్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అండ్ కాఫ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఆ కాఫ్కి మనము సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చేసి అక్కడే కంట్రోల్ చేసేది ప్రయత్నం చేయాలి మనం. ఎక్కువ ఇది ఏ వయసు వారికి, ఏ ఏజ్ వారికి ఎక్కువగా కనిపిస్తుంది సార్ మనకంటే? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎక్కువ మాత్రం చిన్న పిల్లలకి ఎక్కువ ఉంది ఇది. లెస్ దెన్ 1 year ఆర్ ఎఫెక్టెడ్ మోర్. కానీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఆల్సో ఆర్ ఎఫెక్టెడ్ బికాజ్ వాళ్ళు స్కూల్లో ఉన్న వాళ్ళు అంతే జాగ్రత్తలు తీసుకోలేక చాలా పిల్లలు ఒకేసారికి స్కూల్లో ఉంటారు. ఒకసారి ఒక పాప బాబు దగ్గినారంటే వాళ్ళ వేరేళ్ళకి కూడా అది క్రాస్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తాయి. సో అటువంటి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం జలుబు దగ్గు జ్వరం ఉన్నదంటే స్కూల్కి పంపించకుంటే బెటర్ వాళ్ళు. ఓకే. అంటే దీనికి ఇప్పుడు స్పెషల్‌గా ఏమన్నా మెడిసిన్ ఏమన్నా అందుబాటులోకి వచ్చిందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్పెషల్ మెడికేషన్స్ ఏం లేవు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం యాజ్ రిసర్చ్ కొంచెం మనకి తెలిసి ఉంటుంది, అప్పుడు స్పెసిఫిక్ మెడిసిన్స్ రావచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే ఏం స్పెసిఫిక్ మెడిసిన్ లేవు దీనికి. ఓకే. అయితే ఈ వ్యాధి కూడా కోవిడ్ లాగా ఒక ల్యాబ్ నుంచి జనించిందంటూ చెప్పుకొస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇట్ ఈస్ ఇంకా చాలా ప్రిమెచ్యూర్ ఉంది అది చెప్పడానికి. నౌ సైంటిస్ట్ ఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్. దానికి మనకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వస్తుంది అప్పుడు దెన్ వీ కెన్ కన్ఫర్మేట్లీ చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చెప్పడానికి దెర్ ఇస్ నో ప్రూఫ్ ఫర్ దట్. ఓకే. ఓకే సార్, ఇప్పుడు అట్లా ఇప్పుడు కోవిడ్ చూసుకుంటే కోవిడ్ టైంలో చాలా మందికి చాలా ఏజ్డ్ వాళ్ళకి వచ్చిందనమాట. సో హై ఏజ్‌లో ఉన్న వాళ్ళకి, పెద్దవారికి. సో ఇది కూడా అట్లా ఏమన్నా చూపిస్తుందంటారా సార్? ప్రస్తుతానికి అయితే మనకి చిన్నపిల్లలు ఎక్కువ ఉంటుంది. కానీ పెద్దవాళ్ళకి బికాస్ ఆఫ్ ద ఏజ్ వాళ్ళు రెసిస్టెన్స్ తక్కువ ఉన్న కాబట్టి వాళ్ళకి డెఫినెట్లీ ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువనే ఉంటాయి అండ్ ఎక్కువ జాగ్రత్తలు వాళ్ళు కూడా తీసుకోవాలి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు. సో బోత్ ప్రికాషన్స్ తప్పకుండా తీసుకోవాలి. సార్ ఇది మెన్ మేడ్ వైరస్ అంటారా? లేక వ్యక్తిలో ఉన్న వైరస్ అంటారా సార్? ఇప్పుడు మ్యాన్ మేడ్ వైరస్ చెప్పడానికి ఇంకా ఇట్స్ టూ ప్రిమెచ్యూర్. ఇంకా అది మనము అన్లెస్ రిసర్చ్ వచ్చిన తర్వాతనే మనం కమిట్ చేయొచ్చు దానికి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కానీ దిస్ ఈజ్ ఏ మెటా న్యూమో వైరస్ అంటారు దీనికి. మెటా న్యూమో వైరస్ అంటే ఎక్కువ మాత్రం ఇది లంగ్స్కి ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో అందుకొరకు ఏదైనా సిమ్టమ్స్ ఉన్నా ఎక్కువ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, అప్పర్ రెస్పిరేటరీ అండ్ లోవర్ రెస్పిరేటరీ రెండు దానికి కూడా వస్తుంది. అప్పర్ రెస్పిరేటరీ ఉన్నాయంటే మనకి డ్రై కాఫ్ గిట్ట వచ్చేస్తుంది, కొంచెం జలుబు తుమ్ములు గిట్ట ఉంటాయి. కానీ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఎఫెక్ట్ అయిందంటే వాళ్ళకి రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉంటుంది, శ్వాసం పిలుస్తానికి కష్టం ఉంటుంది, ఆక్సిజన్ సాచురేషన్ డ్రాప్ అవుతుంది అండ్ ఇట్ కెన్ బికమ్ సీరియస్ ఆల్సో కొంచెం. అందుకొరకే మనం కొంచెం ఉన్నప్పుడే అప్పుడు జాగ్రత్తలు తీసుకొని యాంటీబయాటిక్స్, ప్లీజ్ డోంట్ స్టార్ట్ యాంటీబయాటిక్స్ ఇన్ ద బిగినింగ్. మళ్ళీ కొంచెం అది ఎక్కువ ఉన్న డాక్టర్ సలహం తీసుకొని మీరు యాంటీబయాటిక్స్కి వెళ్ళండి. సార్ మెయిన్ ప్రికాషన్స్ అంటే ఏం చెప్తారు సార్ ఫైనల్‌గా? ఈ వ్యాధికి దూరంగా ఉండాలి. సి ప్రికాషన్స్, యూనివర్సల్ ప్రికాషన్స్ తీసుకోవాలి. మనము జలుబు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దూరం ఉండాలి. వాళ్ళు మాస్క్ తప్పకుండా మళ్ళీ మొదలు పెట్టాలి మాస్క్ వేసేది. సో దట్ డిజీజ్ వెరీ ఈజీలీ మనం కంట్రోల్ చేయొచ్చు. హ్యాండ్ వాషెస్ బాగా చేయాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సాలడ్స్, జ్యూసెస్ కాదు. అండ్ టిన్డ్ ఫ్రూట్స్, టెట్రా ప్యాక్ ఫ్రూట్ జ్యూసెస్ గిట్ట తీసుకోకూడదు. ఫ్రెష్ ఫ్రూట్స్ గిట్ట తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది మనకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్ బాగా ఉండాలి, వాటర్ ఇంటేక్ మంచిగా ఉండాలి అండ్ ఫ్రెష్ హోమ్ మేడ్ ఫుడ్ తీసుకోవాలి.